ఎందుకు రావట్లేదు వాళ్ళు? ఎందుకు రావట్లేదో తెలుసా? రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాను. రేపు రాబోయే కాలంలో అక్కడ పెడుతున్న కన్స్ట్రక్షన్ ఒక స్క్వేర్ ఫుట్ కి మినిమం 10,000 నుంచి 12,000-14,000 రూపాయలు ధర అవబోతుంది. ఇది ఎక్కడైనా సరే భారతదేశంలో ఎక్కడైనా ఆ ధర కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉందా? అవుతుంది. ఇవాళ రికార్డెడ్ నేను చెప్తుంది. చూసుకోమనండి. రేపు వచ్చే సంవత్సరానికి వచ్చి కొన్నిగో చంద్రబాబు గారు తప్పు చెప్పారు, వాళ్ళు అది కాదు, అది 4,000 అవుతుంది, 5,000 అవుతుంది, 3,000 అవుతుంది ఇమ్మనండి స్టేట్మెంట్. నేను చెప్తున్నాను. అందుకే ఇలాంటి దాంట్లో ఆ ప్రభుత్వం ఆ పెద్ద వ్యక్తి దూరి ఈ లోపభూయిష్టమైన దీనిలో ఇరుక్కోకూడదనే వాళ్ళు పక్కన ఉన్నారు. అంతకుముందు ఆ హడావిడిగా చేసిన వాళ్ళు ఎక్కడున్నారో సింగపూర్ దేశం ఏం చేస్తుందో చూసాం కదా మనం. ఏదైనా ట్రాన్స్పరెంట్ గా చేసి ఏదైనా ట్రాన్స్పరెంట్ గా ఉండి ప్రభుత్వం వచ్చి ఒక విధానం ఇచ్చింది, రాజ్యాంగంలో ఒక విధానం ఉంది, చట్టాల్లో ఒక విధానం ఉంది, ఆ విధానం ప్రకారం చేయండి. ఎవరు కాదంటారు? అవరాన్ని అందరం దానికి సంబంధిస్తాం. అంతేగాని స్వార్థం కోసం, సొంత లాభం కోసం ఆలోచన చేస్తే ఏ రకంగా ఒప్పుకునేది ప్రభుత్వం? ఏ రకంగా ప్రతిపక్ష పార్టీగా దాన్ని సమర్థిస్తాం? చెప్పండి. చాలా ఎక్కడ చూడండి విధానం. అమ్మ పిల్లలు ఇవాళ పత్రికలో, ప్రధాన పత్రికలో చూస్తున్నాం. ఫీజుకి డబ్బు కడితే గాని, ఫీజు కడితే గాని సర్టిఫికేట్లు ఇవ్వండి. ఎందుకోసం? సుమారు 4,700 5,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది. గత ప్రభుత్వం బకాయి పెట్టింది. గత ప్రభుత్వం ఎప్పుడు బకాయి పెట్టిందండి? పూర్వపాలనకి వెళ్ళండి, చూడండి. ఏ రోజైతే ఎలక్షన్ కమిషన్ వచ్చి దీనికి ఇప్పుడు రిలీజ్ చేయడానికి వీల్లేదని చెప్పి ఆ రోజు మార్చి లాస్ట్ ఆ రోజు నుంచి బకాయి పడింది. అంతకుముందు ఎప్పుడేం బకాయి పడిందా? మరి ఈ సంవత్సరాల కాలంలో మీ అందరూ రిలీజ్ చేశారు మీరు. ఈ ప్రభుత్వం 700 కోట్లు సంవత్సరాలలో ఇవ్వాల్సిందంత. మరి పాపం పిల్లలు మరి సర్టిఫికేట్ ఇవ్వక వాళ్ళు చదువులు మానేసుకొని ఉండదా? ఆ మీద కోపం ఇంకోలా తీర్చుకోండి. అంతేగా ఆ పిల్లలు ఏం చేస్తారు?